Hello everyone. Hello students, how are you? Today I will discuss thermodynamics all LAQs. If you observe on the screen, page number 255, Junior Physics Thermodynamics. I will read question number 1. Question number 1. Define two specific heat capacities of a gas and derive the relation between them on the basis of first law of thermodynamics. We have two specific heat capacities of a gas. Firstly, at a constant volume C suffix V, at a constant volume, the amount of heat energy required to raise the temperature of given mass of gas through 1 degree. At constant volume, the amount of heat energy required to raise the temperature of a given mass of a gas through 1 degree Celsius is called specific heat of a gas at a constant volume. From the definition, C suffix V is equal to dQ divided by m into dt, where dQ is the heat energy, m ante ikkada mass of the given gas avutundi, dt rising temperature, it is the rising temperature. If I write SI units, heat energy ki units joules avutundi, joule per mass ki kg, dt rising temperature ki Kelvin rastam SI units. And coming to CGS units, energy ki CGS units are calories, so cal, calorie per mass is in gram, rising temperature degree Celsius. These are the CGS units. And similar manner, you need to write at a constant pressure C suffix P. Again, you need to write same definition like at constant volume. Constant volume దగ్గర definition ఏంటైతే రాసానో సేమ్ definition ఇక్కడ కాపీ పేస్ట్ చేసుకోవచ్చు. ఓకే, బట్ ఇట్ ఈస్ ఎట్ కాన్స్టెంట్ ప్రెజర్. యూ స్టార్ట్ విత్ ఎట్ కాన్స్టెంట్ ప్రెజర్. సో ఇక్కడ సింపుల్గా ఫాలో అయిపోండి మీరు. అండ్ ఫైనల్లీ ఫ్రమ్ ద డెఫినిషన్, ఇక్కడ కాన్స్టెంట్ ప్రెజర్ కాబట్టి సి సఫిక్స్ పి ఈజ్ ఈక్వల్ టు డిక్యూ డివైడెడ్ బై ఎం ఇంటూ జిటి ఈజ్ ద ఫార్ములా. ఇక్కడ డిక్యూ హీట్ ఎనర్జీ, ఎం మాస్ ఆఫ్ ద గివెన్ అమౌంట్ ఆఫ్ గ్యాస్, dt is the rise in temperature. ఓకే, SI యూనిట్స్ అండ్ CGS యూనిట్స్ ఇక్కడ కాన్స్టెంట్ వాల్యూమ్ దగ్గర ఎట్లా రాస్తాను సేమ్ ఇక్కడ కూడా CGS యూనిట్స్ SI యూనిట్స్ రిమైన్స్ సేమ్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఒక పని చేద్దాం మనం. ఇక్కడ అట్ కాన్స్టెంట్ వాల్యూమ్ ఏదైతే ఫార్ములా తీసుకున్నానో, సపోజ్ m ఈజ్ ఈక్వల్ టు 1 మోల్ ఆఫ్ ఏ గ్యాస్ అనుకున్నాను. ఇక్కడ కూడా m ఈజ్ ఈక్వల్ టు 1 మోల్ ఆఫ్ ఏ గ్యాస్ అనుకుంటే కనుక నా దిస్ ఫార్ములా బికమ్, అంటే అట్ కాన్స్టెంట్ వాల్యూమ్ దగ్గర ఈ ఫార్ములాని ఎట్లా రాసుకోవచ్చు, m1 అనుకున్నాను కాబట్టి CV ఈజ్ ఈక్వల్ టు dQ బై dt అవుతుంది. ఇన్ అదర్ వర్డ్స్ dQ ఈజ్ ఈక్వల్ టు CV dt అని రాసుకోవచ్చు. సో దిస్ ఈజ్ అట్ కాన్స్టెంట్ వాల్యూమ్ కాబట్టి dQ సఫిక్స్ V అని రాస్తాను. అండ్ ఇక్కడ కూడా అట్ కాన్స్టెంట్ ప్రెజర్ దగ్గర కూడా మాస్ 1 మోల్ అని తీసుకుంటే కనుక dQ అట్ కాన్స్టెంట్ ప్రెజర్ కాబట్టి సఫిక్స్ P దట్ ఈజ్ ఈక్వల్ టు CP dt అవుతుంది. ఓకే, దీస్ టూ డెఫినేషన్స్ ఇట్లా రాసుకోవాలి అలాంగ్ విత్ SI యూనిట్స్. ఆఫ్టర్ దట్ రిలేషన్ బిట్వీన్ CV అండ్ CP డిస్కస్ చేయాల్సి ఉంటుంది, అంటే డిరైవ్ చేయాలి. ఓకే, టు డిరైవ్ ద రిలేషన్ బిట్వీన్ CP అండ్ CV, లెట్ us కన్సిడర్ ద సిచ్యువేషన్. ద సిచ్యువేషన్ ఈజ్ దేర్ ఈజ్ ఏ కంటైనర్. ఒక కంటైనర్ని ఇమాజిన్ చేద్దాం. ఈ కంటైనర్లో నేను 1 మోల్ ఆఫ్ ఏ గ్యాస్ తీసుకుంటాను. 1 మోల్ గ్యాస్ తీసుకుంటా ఈ కంటైనర్లో. దిస్ డాట్స్ ఇండికేట్స్ దట్ 1 మోల్ ఆఫ్ ఏ గ్యాస్. దిస్ కంటైనర్ హ్యాస్ పిస్టన్. కంటైనర్ హ్యాస్ ఫిక్స్టన్.
Generally piston taken as frictionless, there is no friction, okay, with piston and walls of the container అన్నట్టు, అంటే it can able to move smoothly. Okay, let PV are the pressure and volumes of a given amount of gas, and A is the area of piston, area of piston. సో మీరు ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే మనకి సిరంజ్ ఇమాజిన్ చేయండి, ఇంజెక్షన్ చేస్తారు కదా, సిరంజ్ ఇమాజిన్ చేస్తే ఈ విధంగా నీడిల్ ఉంటుంది. సో ఇక్కడ ఒక పిస్టన్ ఇస్తారు, ఈ పిస్టన్ని యూజ్ చేసి లోపల ఉన్న ఆ లిక్విడ్ని ఇట్లా పుష్ చేస్తారు, పుష్ చేస్తే దట్ ఈస్ నథింగ్ బట్ పిస్టన్. ఈ పిస్టన్ పుష్ చేయడం వల్ల ఈ లిక్విడ్ డౌన్వర్డ్ ఇట్లా వెళ్తుంది, అంటే బాడీలోకి ఇంజెక్ట్ అవుతుంది. సో ఇలా అనమాట సిచ్యువేషన్ ఇమాజిన్ చేయాలి మీరు. సో ఏ బి ద క్యాపిటల్ ఏ బి ద ఏరియా ఆఫ్ ది పిస్టన్ అవుతుంది ఇక్కడ. ఓకే, నౌ ఇట్ ఇన్వాల్వ్స్ టూ స్టెప్స్ ఏంటంటే, ఫస్ట్లీ heat the given gas at constant volume. Heat the given gas at constant volume. అంటే let us imagine like this, constant volume దగ్గర గ్యాస్ ని హీట్ చేయాలి. at constant volume you need to heat the gas. ఓకే, మళ్ళీ డయాగ్రామ్ ఇక్కడ డ్రా చేసుకుందాం మనం సింప్లిసిటీ కోసం. Piston, it has piston. ఇక్కడ 1 mole of a gas తీసుకున్నాం, 1 mole of gas. Okay, what is step 1? Heat the gas, given gas at constant volume. If the heat energy supplied to the gas at constant volume, let it be dq. dq is the heat energy supplied to the gas. Then what happen? This heat energy utilized by the gas to increase internal energy du. Okay, this heat energy utilized by the gas to increase internal energy. So dq is equal to, as it is at constant volume kabatti dq suffix v అని రాస్తాను. We already know dq at constant volume is nothing but CVDT from the definition of specific heat capacities of gas మనం రాసుకున్నాం. Let it be equation number 1. సో ఇక్కడ కాన్స్టెంట్ వాల్యూమ్ అనుకున్నాం కాబట్టి డెల్టా V ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. అంటే ఇక్కడ వాల్యూమ్ చేంజ్ అవ్వదు, కాన్స్టెంట్. సపోజ్ డెల్టా V అంటే V1 V2 మైనస్ V1 ఫైనల్ మైనస్ ఇనిషియల్ వాల్యూమ్, లెట్ ఇట్ బి సేమ్ అనుకున్నాం కాబట్టి 0 అనమాట. సో ఫైనల్లీ మీరు ఒకసారి వర్క్ అబ్జర్వ్ చేస్తే వర్క్ W ఈజ్ ఈక్వల్ టు F డాట్ S అవుతుంది, వేర్ F ఈజ్ ప్రెజర్ ఇంటూ ఏరియా అని రాసుకోవచ్చు ఇంటూ S. ఇక్కడ ఏరియా ఇంటూ డిస్టెన్స్ ఆర్ డిస్ప్లేస్మెంట్ ఈజ్ నథింగ్ బట్ వాల్యూమ్ PV అని రాయొచ్చు. సో ఫైనల్లీ నేను చెప్పాలనుకున్నది ఏంటంటే ఇక్కడ వర్క్ అనేది జరగదు, ఎటువంటి వర్క్ కూడా జరగదు. యాజ్ కాన్స్టెంట్ వాల్యూమ్ ఈజ్ రిమైన్స్ కాన్స్టెంట్ కాబట్టి నో వర్క్ ఈజ్ డన్. వర్క్ మీన్స్ ఎక్స్టర్నల్ వర్క్, ఈ గ్యాస్ పిస్టన్ మీద ఎటువంటి వర్క్ జరపదు. ఓకే, నో వర్క్ ఈజ్ డన్. That's it. And keep this equation number 1. Next, again in step 2, heat the given gas at a constant pressure. Now put the gas at a constant pressure, supply heat energy, dq is the heat energy. ikkada at a constant pressure దగ్గర సప్లై చేస్తుంది కాబట్టి suffix p, that is equal to కాన్స్టెంట్ ప్రెజర్ దగ్గర ఇక్కడ వాల్యూమ్ అనేది చేంజ్ అవుతుంది. ఎట్ కాన్స్టెంట్ ప్రెజర్ ఫ్రమ్ ద డెఫినేషన్ మనం ఆల్రెడీ రాసుకున్నాం, CPdT ఈజ్ ద ఫార్ములా. లెట్ ఇట్ బి ఈక్వేషన్ నెంబర్ 2. ఇక్కడ ఏం జరుగుతుంది? V చేంజెస్, వాల్యూమ్ చేంజ్ అవుతుంది. V చేంజెస్ ఫ్రమ్ V1 టు V2, వాల్యూమ్ చేంజ్ అవుతుంది. సో దట్ ఎక్స్టర్నల్ వర్క్ డన్ అనేది జరుగుతుంది. ఇక్కడ ఎక్స్టర్నల్ వర్క్ ఈజ్ డన్ on the piston, ఎవరి నుంచి? ఫ్రమ్ ద గ్యాస్, బై ద గ్యాస్ ఆన్ ద పిస్టన్ ఎక్స్టర్నల్ వర్క్ అనేది జరుగుతుంది. సో దట్ వర్క్ W ఈజ్ ఈక్వల్ టు F డాట్ S ఫార్ములా. బట్ ఇక్కడ ఎక్స్టర్నల్ వర్క్ గ్యాస్ నుంచి పిస్టన్ మీద జరుగుతుంది కాబట్టి మనం ఈజీగా ఇట్లా అర్థం చేసుకోవచ్చు. సపోజ్ గ్యాస్ అప్లైడ్ సమ్ ఫోర్స్ ఆన్ ది
piston. As a result, piston moves until here. So this much distance piston moved. ఓకే, ఇది డిస్టెన్స్ మూవ్ అయింది. లెట్ ఇట్ బి dx. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇది dx అనమాట. dx అనే డిస్టెన్స్ పిస్టన్ మూవ్ అయింది. స్మాల్ డిస్ప్లేస్మెంట్కి ఇక్కడ స్మాల్ వర్క్ డన్ జరుగుతున్నట్టు. సో ఫర్ స్మాల్ వర్క్ డన్ GW ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ డాట్ dx అవుతుంది. ఓకే, బట్ వీ నో ఎఫ్ అంటే ఎట్లా రాయొచ్చు, ప్రెజర్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్ పర్ యూనిట్ ఏరియా కాబట్టి ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే పిఏ అవుతుంది, ప్రెజర్ ఇంటూ ఏరియా, పిఏ ఇంటూ డిఎక్స్. నౌ వీ కెన్ అజ్యూమ్ దట్ ఏరియా ఇంటూ స్మాల్ డిస్ప్లేస్మెంట్ ఈజ్ నథింగ్ బట్ స్మాల్ చేంజ్ ఇన్ వాల్యూమ్, డివి అని రాసుకోవచ్చు. దట్ ఈజ్ ఈక్వల్ టు ఏ డిఎక్స్. ఏరియా ఇంటూ స్మాల్ డిస్ప్లేస్మెంట్ ఈజ్ ఈక్వల్ టు స్మాల్ చేంజ్ ఇన్ వాల్యూమ్, డివి. నౌ PdV అని రాసుకోవచ్చు. dW is equal to PdV. Let it be equation number 3. Now we know the relation between Cp and Cv from the first law of thermodynamics derive చేయమంటున్నారు. We know first law of thermodynamics, dq is equal to du ప్లస్ GW. బట్ ఇక్కడ ఎక్స్టర్నల్ వర్క్ డన్ ఎట్లా జరిగింది, ఏ సిచ్యువేషన్లో జరిగింది అంటే అట్ కాన్స్టెంట్ ప్రెజర్ కాబట్టి DQ సఫిక్స్ P పెడతాను. ఓకే, DQ సఫిక్స్ P CPDT, రైట్ ఇట్, CPDT దట్ ఈజ్ ఈక్వల్ టు DU, వేర్ DU ఈజ్ ఇంటర్నల్ ఎనర్జీ. యూ కెన్ ఆల్సో అజ్యూమ్ ఇంటర్నల్ ఎనర్జీ ఫ్రమ్ ఎట్ కాన్స్టెంట్ వాల్యూమ్. సో DU ఈజ్ ఈక్వల్ టు CVDT plus dW is equal to PdV, where dW is PdV. Now CVDT ని నేను లెఫ్ట్ సైడ్ మూవ్ చేస్తే CP మైనస్ CV ఇంటూ DT రాసుకోవచ్చు. డైరెక్ట్గా నేను DT కామన్ తీసుకున్నాను. దట్ ఈజ్ ఈక్వల్ టు PdV ఉంది, PdV. Now from ideal gas equation PV is equal to nRT, where small n is 1 mole అని తీసుకుంటే కనుక ఇంకా n రాయట్లేదు ఇక్కడ. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే PV ఈజ్ ఈక్వల్ టు nRT, RTని డిఫరెన్షియేషన్ చేస్తాను విత్ రెస్పెక్ట్ టు T. ఇఫ్ ఐ డిఫరెన్షియేట్ బై డిఫరెన్షియేటింగ్ అబోవ్ ఈక్వేషన్ P, ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ చైన్ రూల్ తెలుసు కదా మనకి. ఇక్కడ R అంటే యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్, P కాన్స్టెంట్గా పెట్టాలి, UV రూల్, P ఈజ్ U, V ఈజ్ V. ఓకేనా, P కాన్స్టెంట్గా పెడితే V వాల్యూమ్కి డిఫరెన్షియేషన్ అప్లై చేయాలి. సో దట్ P dV/dt ప్లస్ V కాన్స్టెంట్గా పెట్టాను, Pకి డిఫరెన్షియేషన్ అప్లై చేయాలి, dP/dt, V dP/dt, దట్ ఈజ్ ఈక్వల్ టు R ఈజ్ కాన్స్టెంట్ అండ్ dt/dt విల్ కమ్. బట్ వీ నో ద డిఫరెన్షియేషన్ ఆఫ్ ఎనీ కాన్స్టెంట్ ఈజ్ 0. ఇక్కడ అట్ కాన్స్టెంట్ ప్రెజర్ అని అజ్యూమ్ చేసుకున్నాం. సో ప్రెజర్ కాన్స్టెంట్ కాబట్టి ఈ టర్మ్ 0 అయిపోతుంది, ఈ టర్మ్ ఇంకా లేచిపోతుంది. సో ఫైనల్లీ డినామినేటర్ బోత్ సైడ్ dt get cancelled. We are having PdV is equal to RDT. Now where PdV ఉన్న ప్లేస్లో RDT మనం సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. where PdV is RDT. ఓకే, PdV is equal to RDT. ఇక్కడ PdV ఉంది కదా, ఇక్కడ తీసుకొచ్చి సబ్స్టిట్యూట్ చేద్దాం. Now CP minus CV into DT, that is equal to PdV is nothing but RDT. We can cancel both sides dt. Finally CP minus CV is equal to R. This is the relation between CP and CV. Okay, you can also write another statement. A statement ఏంటంటే మనకి ఒక రిలేషన్ ఉంది, గామా is equal to CP/CV అవుతుంది. There is a relation. From this relation CP is equal to gamma times CV కాబట్టి CP is greater than CV అవుతుంది. Specific heat capacity at constant pressure is greater than constant volume.